నమోస్తుతే సంధ్యాదీపం నమో. అసలు కథా రచయిత సూత్రధారి భానుప్రకాష్ గారు, సారీ, ప్లీజ్ కమ్ టు ది డయాస్. లైటింగ్ ది ల్యాంప్. ఓకే సార్. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ వాగ్గేయకారులు ఎమ్మెల్సీ శ్రీ బూరెడ్డి వెంకన్న గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా విశేష సేవలందించి ప్రపంచ తెలుగు మహాసభలను విశ్వవ్యాప్తంగా తెలంగాణ తెలుగు మహాసభల్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సార్, సాహిత్య అకాడమీ సారథ్య బాధ్యతలు మోస్తూ కార్యదర్శిగా విశేష సేవలందిస్తున్నటువంటి శ్రీ నామోజు బాలాచార్య సార్, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్గా విశేష సేవలందించి కవులకందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి శ్రీ ఆచార్య టి గౌరీశంకర్ సార్, అలాగే విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్ అన్న, సినీ డైరెక్టర్ గారు రామసాగరం రమేష్ అన్న, అందరికీ కూడా ఆత్మీయంగా స్వాగతం, సాయంకాల నమస్సు. ఇది పుస్తకం, మీరు ఇందాకే చూశారు. రఘువీర్ ప్రతాప్ గారి మీద ఉన్నటువంటి ఆత్మీయతతో వారితో సాహిత్య అనుబంధం పెంచుకున్న వాళ్ళు, అటవీ శాఖ ఉద్యోగులు, కవులు, రచయితలు, విద్వన్మూర్తులు అనేక మంది వెలువరించినటువంటి వ్యాసాల పేటిక, కవితల హారం, పద్యాల మాగాణం, రుబాయిల సరాగం, సందేశాల సంరంభం, శుభాకాంక్షల వెల్లువ ఈ సంకలనం. ఈ సంకలనాన్ని మనం ఒకసారి చూసుకుంటే ఇందులో వారి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన వారు ఉన్నారు. రఘువీర్ ప్రతాప్ గారు ఎట్లాంటి వారు, ఎంత ఆత్మీయంగా మాట్లాడతారు, నలుగురి తలలో నాలుకలా ఎట్లా మెదులుతారు అంటూ విశ్లేషించినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి సాహిత్యాన్ని అనుశీలనం చేసిన వాళ్ళు ఉన్నారు. వారితో మైత్రీ బంధాన్ని నెమరవేసుకున్న వాళ్ళు ఉన్నారు. వారికి ఆశీస్సులు అందించిన వారు ఉన్నారు. వారికంటే చిన్నవాళ్ళు అభినందనలు అందించిన వాళ్ళు ఉన్నారు. వారి యొక్క సారస్వత సాంస్కృతిక సాహిత్య సేవలను ఉటంకించిన వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మిక సేవలను ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు. ఇంతమంది అక్షరాల యొక్క అక్షంతలే ఈ యశోభూషణం అనేటటువంటి సంకలనం. నేను చాలా సంక్షిప్తంగా సరిగ్గా 9:30 నిమిషాల్లో పూర్తి చేస్తాను. యశోభూషణం అనే పేరు ఎందుకు పెట్టి ఉంటారు అని కనుక మనం ఆలోచిస్తే, మొదట నామోజు మరొక మాట అంటాడు, వారు ముందు మాట రాస్తూ ఇందులో, వృత్తి పట్ల ప్రవృత్తి, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత సాధించడం సాధారణమైన విషయం కాదు. ఈ 3 రంగాల్లోనూ విజయవంతంగా ఆయన జీవన పయనానికి యశోభూషణం అనే శీర్షిక చక్కగా సరిపోతుంది అంటారు. ఆయనకు
గత సంవత్సరమే కీర్తి పురస్కారం కూడా వచ్చింది. కీర్తి అనేటటువంటి మాటకు యశస్సు అనేటటువంటి శబ్దం కూడా ఉంది కాబట్టి ఆ కీర్తి పురస్కారానికి భూషణంగా బాసిల్లాడు కాబట్టి, అంతేకాదు ఆయన విశ్వకర్మీయ కీర్తి బావుటాను ఎగరేసిన వాడు కాబట్టి, అటవీ శాఖ యొక్క జయధ్వజాన్ని ఎగరేసిన వాడు కాబట్టి, సాహిత్య జయకేతనాన్ని కీర్తి రెపరెపలతో ఓలలాడించిన వాడు కాబట్టి ఈ పుస్తకానికి యశోభూషణం అనేటటువంటి పేరు ఔచితీవంతంగా ఉన్నటువంటి పేరు. ఆ మాట వారు పేర్కొంటారు. ముందు మాటలతో సహా, ఆశీస్సులతో సహా సంపాదక మండలి యొక్క అభిప్రాయం, ఈ సూత్రధారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం తప్పితే ఇందులో మొత్తం 174 అంశాలు ఉంటాయి. అందులో వ్యాసాలు ఎక్కువగా ఉన్నాయి, అభినందనలు దాని తర్వాత ఉన్నాయి, దాని తర్వాత వచన కవితలు ఉన్నాయి, ఆ తర్వాత పద్యాలు ఉన్నాయి. నిజంగా ఒక వ్యక్తి మీద ఎంత ఆత్మీయత ఉంటే తప్ప ఇంత బలంగా కవులు రాస్తారు అనేదానికి ఇది ఒక ప్రతీకగా నిలబడ్డటువంటి పుస్తకం ఇది. ప్రముఖులైనటువంటి వాళ్ళు అనేక మంది ఆశీస్సులు కూడా అందించారు దీనికి. అసలు ఎందుకోసం అని ఒక మాట మనం ఆలోచిస్తే, ప్రకృతి ధర్మంతో రఘువీర్ గారి యొక్క మనస్తత్వాన్ని ఒక రచయిత ముడిపెడతాడు ఇక్కడ. వాన కురియు పుడమి తల్లి పరవశించు, పువ్వు విరియు తావులు తామె పులకరించు, ఆమనిగని పికములెల్ల ఆలపించు, మా రఘు రచనలందున మది రమించు. ఇంత గొప్ప మాట. వారి రచనలతో హృదయం రమించిపోతుంది, పులకరించిపోతుంది అని ప్రకృతితో సమన్వయించినటువంటి కవులు కూడా ఇందులో మనకు కనిపిస్తారు. గౌరీశంకర్ సార్ ఒక మాట అంటారు ఇక్కడ, సంస్కారవంతుడైనటువంటి వాడు రఘువీర్ ప్రతాప్, అందరూ అమితంగా ఇష్టపడేటటువంటి వ్యక్తి, తాను సమాజానికి అందించగలిగే సందేశం అంటూ ఇతని కవితలు హ్రస్వరూపంగా అనిపించినప్పటికీ అర్థబాహుల్యాన్ని కలిగి ఆలోచింపచేసేవిగా ఉంటాయి. కవిత్వం ఎంత సమున్నతంగా రాయగలదో ఇతర ప్రక్రియలను కూడా అంత సమర్థవంతంగా రాయగలడు. ధర్మకేతనం సాహిత్య కళాపీఠం అనే సంస్థను నెలకొల్పి వారి తండ్రి గారి పేరిట ఏటా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, విద్యాత్మక, ఆధ్యాత్మిక రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలు ఇస్తున్నారు అంటారు. ఒక గొప్ప మాట. ఒక కవిని చూస్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి సాహిత్య సేవతో పాటుగా సాంస్కృతిక సేవలు కూడా మరొక వైపు అంశంలో ఉంచి సరి సమానంగా తూచుతారు వారు. సాహిత్యం ఆయనకాయన రాసుకుంటే ఆయన రచనలే వెలుగులోకి వస్తాయి. అంతేకాదు వారి నాన్నగారి పేరిట సాహిత్య పురస్కారాన్ని నెలకొల్పి కవులకు ఆధ్యాత్మిక సేవలో అలరారుతున్నటువంటి వారికి, సేవలు అందిస్తున్నటువంటి వారికి అందించడం అనేది ఒక గొప్ప సాంస్కృతిక సేవ, సామాజిక సేవ. వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తూ ఒక మాట అంటారు, ఆయనకు సెలవు దొరికితే ఆయన అక్షరాలతో మమేకమవుతాడు, ఆయనకు సెలవు దొరికితే సాహిత్య పరంగా వృత్తిని విడిచిపెట్టి ప్రవృత్తితో మమేకమైపోతారు అంటారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అంటే వాళ్ళ అటవీ శాఖ సిబ్బంది కూడా ఎంత లోతుగా ఆయనను గమనించారు, ఎంత లోతుగా ఆయనతో అనుబంధం పెంచుకున్నారు, ఆయన ఖాళీ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేస్తారు అనేది కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఒకవైపు వృత్తిని, మరొక వైపు ప్రవృత్తిని, ఆ రెండింటిని బ్యాలెన్స్ గా నడిపించారు. కాబట్టి ఇవాళ ఇంతమంది ఆత్మీయులు ఆయన మీద ఈ అక్షరాల అక్షతలను కురిపించారు. ఈ ఆవిష్కరణ సభకు మీరందరూ విచ్చేశారనడానికి ఇది ఒక తార్కాణంగా మనం భావించవచ్చు. చాలా చోట్ల చాలా మంది కవులు, చాలా మంది కవయిత్రులు అనేక అంశాలను అంటారు. కవితలోన కావ్యాలు వడ్డించి అలసి సొలసి నట్టి ఆశ్రితులకు పచ్చిదనములోని ప్రాణవాయువులిచ్చు చెట్టు వైదివి కథ చెంత నిలిచి. డాక్టర్ రామడుగు రాంబాబు గారు వారి మీద రాసిన పద్యం. ఆయన చెట్టులాగా నిలబడ్డాడు. అనేక మందికి ఆదరువునిచ్చేటటువంటి ధర్మకేతనం అనే సాహిత్య సంస్థ ద్వారా వెలుగులేరుతున్నారు. కాబట్టి ఇంతటి అక్షరాల యొక్క అభిలాష, ఆకాంక్షలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. వీరు ఎట్లా కనిపిస్తారు అంటారు. మహాభారతం ఎట్లాంటి వాళ్ళకి ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. అది లాక్షణికులకు లక్షణ కావ్యంలా కనిపిస్తుంది, ధర్మశాస్త్రవిధులకు ధర్మశాస్త్రంలా కనిపిస్తుంది అనేటటువంటి పద్యం నన్నయ్య అందించిన పద్యం మనకందరికీ తెలుసు. ఆ ఉద్దేశంతో ఒక 4 వాక్యాలు వారి మీద రాస్తారు మూర్తి శ్రీదేవి గారు. కళ్ళతో చూసే జనులకు వారొక వ్యక్తిగా కనిపిస్తే, మనసుతో చూసే వారికి వారొక శక్తిగా ఆగుపిస్తారు అంటారు. కళ్ళతో చూడడం వేరు, మనసుతో చూడడం వేరు. ఎంత గొప్ప భావన. ఆ అక్షరాలకు మనం చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ తత్వం ఎవరిలో ఉంది అంటే రఘువీర్ ప్రతాప్ గారిలో ఉంది.
కళ్ళతో చూసేవారికి ఆయన మామూలు మనిషిలాగే కనిపిస్తాడట, కానీ హృదయంతో కనుక చూస్తే ఆయన ఒక శక్తిగా కనిపిస్తాడు. అది అటవీ శక్తి కావచ్చు, సాహిత్య శక్తి కావచ్చు, ఆధ్యాత్మిక శక్తి కావచ్చు, ఒక మైత్రి శక్తి కావచ్చు, నాలుకల భాష ఉన్నటువంటి ఒక ఆత్మీయ భావన కావచ్చు. కవి హృదయాన్ని ఆయన కనుక ఆవిష్కరిస్తాడు, ఈ అక్షరాన్ని ప్రేమిస్తాడు, బాబ్ దాదాని ఆరాధిస్తాడు, స్నేహితులను అభిమానిస్తాడు, అన్నార్థులను ఆదరిస్తాడు, అంతకు మించి సాహిత్యమై ప్రకాశిస్తాడు. అతను రవిగాంచని చోటును కాంచే రఘువీర ప్రతాపుడు అంటారు సాహిత్య ప్రకాశ్ అనేటటువంటి. అంటే ఒక వ్యక్తిని మనం ఎన్ని కోణాలలో దర్శించవచ్చు. ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనో ఆత్మీయతతోనో పై పలుకులతోనో రాస్తే ఇంత గాఢతతో కూడినటువంటి వాక్యాలు రాకపోయి ఉండేవి. ఆ రాస్తున్నటువంటి రచయితలందరూ కూడా, అభినందనలు అందించినటువంటి కవయిత్రులు, కవులు, పెద్దలందరూ కూడా హృదయంతో అందించారు. కాబట్టి ఇంత చక్కని ఒక చైతన్యవంతమైనటువంటి పుస్తకం మన ముందు నిలబడింది. సౌమ్యరాగం రఘువీర్ అనేటటువంటి అభినందన కవితలో సాగర్ల సత్తయ్య 2 మాటలు చెప్తాడు. అడవి పచ్చని హృదయంలో అమరిన ఆకుపచ్చ రవి, పచ్చని కవిత్వంతో పరిఢవిల్లిన రవి, 3 దశాబ్దాల సేవలో మచ్చలేని కీర్తి, నేటి తరం ఉద్యోగులకు సదా స్ఫూర్తి అంటాడు. ఆ కీర్తి అనే శబ్దమే ఇవాళ యశోభూషణంగా మన అందరం నిలబడింది. ఆయన వృత్తి చేసిన, ప్రవృత్తిని చేపట్టిన, కవిత్వం రాసిన, మిత్రులతో ఆత్మీయంగా గడిపిన, ఏది చేసినా సరే ఒక ఆత్మీయత కనిపిస్తుంది, ఒక చైతన్యం కనిపిస్తుంది, ఒక ప్రేమ కనిపిస్తుంది అని కవులందరూ కూడా పేర్కొన్నమైనటువంటి ఒక గొప్ప ప్రేరణాత్మకమైనటువంటి భావనకు ప్రతీకగా మనకు ఈ సంకలనం నిలబడుతుంది. చాలా మంది కవులు, ఇందాక చెప్పినట్టుగా 174 మంది కవులు, కవయిత్రులు కలిపి సంయుక్తంగా వీరికి అభినందనలు అందించారు, కవితలు రాశారు, శక్తిని పాటలు రాశారు, గేయాలు రాశారు, రుబాయిలు రాశారు. ఒకటేమిటి, సాహిత్యంలో ఉన్నటువంటి అనేక ప్రక్రియలతో వారిని అక్షరీకరించారు, అభిమానపు పూదొండ వారి హృదయంలో వేశారు. పద్యమో కవితయో గద్యమో కాకుండా మణిపూస రెక్కలు హైకులెన్నో, నవనవోన్మేషమున నానీలు రుబాయిలంకురించే అంటారు ఇదే వేదికలో ఉన్నటువంటి బొడ్డోజు మల్లయాచారి గారు. అంటే వారు అనేక రకాలైనటువంటి ప్రక్రియల్లో బహుముఖీనమైనటువంటి ప్రతిభ కనబరిచారు అనడానికి ఆ పద్యం ఒక ఉదాహరణ మనకు కనిపిస్తుంది. అట్లాగే ప్రజాకవి లెనిన్ శ్రీనివాస్ అనేటటువంటి వారు ఒక గేయాన్ని అందిస్తారు వారి మీద. రఘువీర ప్రతాపుడ రగిలించిన సాహిత్య జ్వాల, ముందు తరం కవుల నిఘంటువు నీవేగా, అవనిలోన పూసిన మందారమా, సాహితీ సిగల దిద్దిన సింధూరమా అని కవితలు కొనసాగిస్తారు. ఒక బలమైనటువంటి భావన, వారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆ రెండూ కూడా ఈ కవిత్వంలో కనిపిస్తాయి. ఇట్లా అనేక చోట్ల అనేక కవితలు కూడా ఉటంకించేటటువంటివి. మంచి ఆహారాన్ని బాగా వండుతున్నప్పుడు వంటింట్లోంచి గుమగుమలాడే సువాసన ఎట్లా వస్తుందో, ఆ సువాసనను బట్టి భోజనం తినాలనేటటువంటి ఆలోచన ఎట్లా రగిలిస్తాడో ఆ పని మాత్రమే నేను చేస్తున్నా. అందరి కవితలు నేను కనుక ఉటంకిస్తే అదొక మహోపన్యాసం అవుతుంది. కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ఇంకా ముగిస్తాను. సాధన నరసింహాచార్య గారు ఒక మాట అంటారు, వనమాలిగా జీవనాన్ని నడుపుతున్న కవనమాలి ఆయన అంటారు. ఎంత గొప్ప మాట అంటే, వనమాలిగా జీవితాన్ని నడుపుతున్న కవనమాలి, ఆయన వృత్తి వనమాలి, చేసేటటువంటి ప్రవృత్తి కవనమాలి. కాబట్టి సాహిత్య పూదోటలో అనేక ప్రక్రియల్లో 20 పుస్తకాలు విరబోయించాడు. మనందరి చేత అద్భుతమైనటువంటి కవితా పాదాలతో శభాష్ అనిపించాడు. గజల్ని అద్భుతంగా ఆలపిస్తాడు. వచన కవిత్వం రాస్తే ఆయన వచన కవిత్వం రాయడు, చెక్కుతాడు. పాట రాస్తే ఆ పాట మనల్ని ముగ్ధ మోహన స్వరావళిలో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అట్లా గజల్ ఆలపిస్తే మనం అందరం కూడా నోరు తెరిచి చూస్తాం. అట్లా అనేక ప్రక్రియల్లో ఆరితేరినటువంటి కవికి 174 మంది సాహిత్యాభిమానులు, పెద్దలు, కవులు, కవయిత్రులు, మిత్రులు, బంధువులు అందరూ కలిసి ఒక అక్షర అభిషేకం చేశారు. ఆ అక్షర అభిషేకమే యశస్వి ఎన్వి రఘువీర్ ప్రతాప్ యశోభూషణం అనేటటువంటి సంకలనం. ఇది అందరూ చదువుదాం. మనం అందరం కూడా, ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడ అత్యధికులు ఇక్కడ హాజరు కావడం అనేటటువంటిది అదొక మంచి పరిణామం. రచయితకు తాను అక్షరాలను అందిస్తే సరిపోదు, నేను ప్రత్యక్షంగా వెళ్ళి ఆత్మీయతను కూడా ప్రకటిస్తాను అని వచ్చినటువంటి కవులందరికీ కూడా వారి పక్షాన, పెద్దల పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఓపికతో విన్నటువంటి మీకు అందరికీ కూడా నమస్సులు. మా పద్మాచారణ ఇదివరకే సంకేతం చేశారు ఒకసారని ముగిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఇంతమంది యుగమూర్తులు ఎదుట సమీక్షించారు. నమస్తే.
థ్యాంక్ యూ భావన ప్రకాష్ గారు, అవధాని గారు. ముఖ్యంగా ఎందుకంటే బుక్కుల ఎవరెవరు ఎంత గొప్ప